శ్రీమాత్రే నమః. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం 4వ జ్యోతిర్లింగంగా భావిస్తారు. అత్యంత పురాతన శివలింగంగా పేర్కొనబడింది. మధ్యప్రదేశ్లోని ఖాండవ జిల్లాలో ఓంకార క్షేత్రం ఉంది. ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంలో కనిపిస్తుంది. ఈ క్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైనటువంటి క్షేత్రం. అక్కడ 2 శివలింగములు వెలిచాయి. ప్రణవాకార పరమేశ్వరుడు, రెండవది ఓంకార మమలేశ్వరుడు. నర్మదా నదీ తీరము 3 క్షేత్రాలకు నిలయమై ఉంది. ఓంకార క్షేత్రానికి వచ్చిన భక్తులు నర్మదా కోటి తీర్థంకు చేరుకుంటారు. ఒకనాడు నారద మహర్షి వింధ్యా పర్వతం దగ్గరికి వచ్చాడు. అప్పుడు వింధ్యా పర్వతం ప్రపంచంలోకెల్లా పర్వతములలో నేనే ఎత్తుగా ఉంటాను, నాలాంటి వాడు ఎవరైనా ఉన్నారా అని గర్వముతో అనగా నారదుడు వికటట్టహాసంతో శివలింగం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు, నీ దగ్గర ఒక శివలింగం అయినా ఉన్నదా అని నిట్టూర్పుతో పలకగా వెళ్ళిన అనంతరం వింధ్యా పర్వతం సిగ్గుతో చాలా దుఃఖం పొందినాడు. ఎలాగైనా శివుణ్ణి ప్రసన్నం చేసుకొని నా జీవితాన్ని ప్రసన్నం చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. శివుడు ప్రసన్నం కాకపోతే నా శిఖరాన్ని నేనే బద్దలు కొట్టుకొని మరణిస్తాను అని అనుకుంటాడు. వెంటనే తన శిఖరం మీద మట్టితో తయారు చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించుతాడు. ఆ పార్థివలింగం మధ్యన ఓం అనే అక్షరాన్ని లిఖించాడు. నర్మదలో స్నానం చేస్తే ముక్తి పొందుతాం. 6 నెలల పాటు రేయింబవళ్ళు విడిచిపెట్టకుండా అర్చన చేశాడు శివలింగానికి వింధ్యా పర్వతుడు. అప్పుడు శివుడు వింధ్యా పర్వత అభిషేక సేవలకి మెచ్చి పార్వతీమాతతో దర్శనం ఇచ్చాడు. ఏం కావాలో కోరుకోమనగా శివుడు నా కొండ ప్రపంచంలోకెల్లా పెద్ద కొండ కావాలి అన్నాడు వింధ్యా పర్వతుడు. దానితో పాటు కొండకి ఇటు అటు శివలింగ రూపములో కలియుగాంతం వరకు దర్శనం ఇవ్వాలి అనగా నీవు అత్యంత శ్రద్ధతో పూజించావు కనుక నీకు వరం ఇస్తున్నాను, కానీ ఈ వరము వల్ల ఇతరులకు అపాయం కలగకుండా చూసుకో అని పలికి హెచ్చరించి వరం ప్రసాదించినాడు. నీవు ఓం అని వ్రాసిన ప్రాంతంలో ఓంకారేశ్వరుడిగా ఉంటాను, అవతలి కొండ మీద అమరేశ్వరుడిగా ఉంటాను అని పలికినాడు శివుడు. ఒకే జ్యోతిర్లింగం, ఒకటి ఓంకారంగా మరొకటి అమరేశ్వరంగా పిలువబడింది. కలిపి ఓంకార అమరేశ్వర లింగంగా పిలుస్తారు. ఇది ఒక అపూర్వ జ్యోతిర్లింగం. ఈ లింగములు ఏ దోషము లేనివి. దేవతలు ఇక్కడకు వచ్చి నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన ఓంకార అమరేశ్వర లింగం భక్తితో పూజించిన వాడు, ఈ కథను శ్రద్ధతో విన్నవారు మళ్ళీ పునర్జన్మ ఉండదు, వారికి గర్భవాసము ఉండదు అని అర్థం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.